ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 3వ వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దీంతో ఏపీ బడ్జెట్ 2025-26 బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 3వ వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దీంతో ఏపీ బడ్జెట్ 2025-26 కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులుంటాయి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఈసారి బడ్జెట్ కు సంబంధించి ఏ అంశాలకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది, ఏ శాఖలను ఇంపార్టెంట్ గా తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? జ్యోత్స్న, ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే నిధుల విడుదల కోసం ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను ఇప్పుడు అలాగే ఆర్థిక శాఖ ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, సంక్షేమ పథకాల అమలుకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి గాడిలో పెట్టడానికి కొంత సమయం అయితే తీసుకుంటున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక మీదట కూడా అలాగే అన్ని సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకువచ్చేందుకు కొంత ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలను పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో అమరావతి అనేది పూర్తిగా కీలకమైనటువంటి అంశం. కాబట్టి దీనికి సంబంధించి అలాగే మిగిలిన శాఖలన్నిటికీ కావాల్సినటువంటి ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే 2 సార్లు కొనసాగింపు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అయితే ఈ నేపథ్యంలో ఈసారి తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా నిన్న సీఎం అధికారులతోటి అలాగే ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ తోటి ఈ చర్చ అయితే జరపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో ఉచిత ఇసుక ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి విధి విధానాల విషయంలో కూడా కొంత ఏవైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా కొంత దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా అంటే రాష్ట్రానికి సంబంధించి కొంత ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ స్థాపన కోసం అలాగే టూరిజం పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది ఏపీ గవర్నమెంట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే బిలో పవర్టీ లైన్ ఉన్న వారికి ఏవైతే హౌసింగ్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారో హౌసింగ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం కొంత కీలకంగా కొన్ని కార్యాచరణలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఆర్థిక శాఖ ఏదైతే
బడ్జెట్ కేటాయింపులలో మెడికల్ దానికి సంబంధించినటువంటి విషయం కూడా కొంత పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని విధి విధానాలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని, అలాగే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా లెక్కలో ఉంచుకుని ఈసారి తొలి వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతూ ఉన్నారు జ్యోత్స్న. రైట్ కాంతి.